హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే మనం కార్తీక పురాణము 4వ అధ్యాయాన్ని తెలుసుకుందాము. దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసంలో వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలనో వివరింపుము అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుతూ ఉండేరు. జనక, కార్తీక మాసమందు సర్వసత్కారములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యమైనది. దీని వలన మిగులు ఫలితము పొందవచ్చు. శివకేశవుల ప్రీత్యార్థము శివాలయంలో గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమ సమయమందు అనగా చీకటి పడుతున్న సమయమున శివకేశవుల సన్నిధిని గాని ఇంటి ప్రాకారంబునందు గాని దీపము వెలిగించిన సర్వపాపములు పోగొట్టుకుని వైకుంఠమునకు వెళ్ళుదురు. కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నెయ్యితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదంతో గాని దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నగుటగే గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికేగుదురు. ఇందు ఒక కథ కలదు, వినుము. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచూ ఉండగా అచ్చటకు పిప్పలాదుడు అను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యములు సంపదలన్నీ ఉన్నను నా వంశము నిలబెట్టుటకు పుత్ర సంతానము లేక కృంగి కృశించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అది వినిన తరువాత మునిపుంగవుడు ఇలా చెప్పెను. ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అక్కడి నుండి వెడలెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 9 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టించుచు విడవకుండా 9 దినములు అటుల చేసెను. ఆ పుణ్యకార్యము ఫలితము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసాలు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుడిని గనెను. రాజు కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుకొని చుండేరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చెయ్యమని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవృద్ధమానగుడు సకల శాస్త్రములు చదివి ధనుర్ధారి అయి కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సావాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇంపుగా కనపడే స్త్రీలను బలాత్కరించుచు వేధించుచు వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుడని వాని ఎడల చూసి చూడనట్లు విని విననట్లు ఉండేవారు. శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవార్లను నరుకుతాను అని చెప్పి కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచూ ఉండేవాడు. అటులా తిరుగుచూ ఉండగా ఒకానొక రోజున ఒక బ్రాహ్మణుల ఆడపడుచు అతనికి కంటపడెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ ఆడపడుచు. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి
తన కామవాంఛను తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయ్యన మందిరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించెను. ఇట్లొకరినొకరు ప్రేమలో పరవశులగుటచే వారు ప్రతిదినము నర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండెరు. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులలో ఈ సంగతి ఆమె మగానికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుడిని ఒకేసారి చంపాలనుకుని నిర్ణయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయమున కొరకు నిరీక్షించుచు ఉండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కామకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగము మొనర్చుకొని సమయమున చీకటిగా ఉన్నది. దీపముండినా బాగుండును కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తరువాత వారిరువురును మహానందముతో రతి క్రీడలు సలుపుటకు ఉవ్విళ్ళూరుచుండగా అదే ఎదునుగా ఆమె భర్త తన మొలకున్న కత్తిని తీసి ఒక వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకును యమదూతల బ్రాహ్మణుడు తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకరంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకరులు, ఓ బ్రాహ్మణ, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసిరి. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం మెక్కించుకుని శివ సాన్నిధ్యమునకు చేర్చితిరి. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే గాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యము పొందెదరు. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 4వ అధ్యయనము సమాప్తము. చూశారు కదండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.